మామూలుగా ఈ ఉద్యమానికి ఒక నాయకత్వం అంటూ లేదు. ఎందుకంటే ఇది ప్రధానంగా జెన్ జీ అంటారు. జెన్ జీ అంటే జనరేషన్ జెడ్. జెడ్ అనే దాన్ని జీ అని పలుకుతాం కాబట్టి జెన్ జీ అంటారనమాట. అంటే 1997, 2012కు మధ్య పుట్టిన వాళ్ళని జెన్ జీగా పిలుస్తారు. ఈ కుర్రాళ్ళే ప్రధానంగా కుర్రాళ్ళు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. మొత్తానికి ఈ యూతే ఉద్యమం చేసింది. దీనికి కారణాలు కూడా మనం చెప్పుకున్నాం. ప్రధానంగా కరప్షన్ ఎక్కువ ఉండడం. తర్వాత నెపో కిడ్స్ అంటారు. నెపో కిడ్స్ అంటే ఈ రాజకీయాల్లో ఉంటున్న రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే బ్యూరోక్రసీకి సంబంధించిన బ్యూరోక్రాట్ల పిల్లలు లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం, విదేశాలకెళ్ళడం, అక్కడంతా ఎంజాయ్ చేసి ఆ వీడియోలంతా కూడా సోషల్ మీడియాలో పెట్టడం. సో, ఈ ఈ 2 ప్రధాన కారణాలు. అంటే ఆర్థిక వ్యవస్థ ఆహ్, పెద్ద ఎత్తున దెబ్బతినింది. అయితే ఇమ్మీడియేట్ కారణం 26 రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని ఇంక్లూడింగ్ వాట్సాప్, టెలిగ్రాము, యూట్యూబు, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము ఇలాగా యూత్‌లో వాడేవి అన్నిటిని కూడా బ్యాన్ చేశారు. దానికి గవర్నమెంట్ చెప్పేదేమంటే, కొత్త రూల్స్ తీసుకొచ్చాము. ఆ రూల్స్‌ని ఫాలో కాలేదు కాబట్టి మేము బ్యాన్ చేశామని చెప్తున్నారు. ఏదేమైనా బ్యాన్ చేయడంతో విద్యార్థుల్లో అలజడి వచ్చింది. చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ దాని మీద డిపెండ్ అయ్యారు. రెండోదేమంటే మొత్తం నేపాల్ దీంట్లో 33% రెవెన్యూ విదేశాల్లో ఉండే నేపాలీలు పంపిస్తారు. అంటే వాళ్ళ జీడీపీలో 33% ఉంటది. దాదాపు 8% నేపాలీలు విదేశాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్యామిలీలతో అంతా మన వాట్సాప్పులతో, టెలిగ్రాముల్లో కాంటాక్ట్ చేస్తుంటారు. ఇవన్నీ ఒక్కసారిగా ఆపేసేసరికి అందరిలో ఆందోళన మొదలైంది. దాంతో చిన్న ఉద్యమంగా స్టార్ట్ అయ్యి 2 రోజుల్లోనే పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు టిక్ టాక్ అండ్ డిస్కార్డ్ అనే అమెరికన్ గేమింగ్ యాప్ ఈ 2 ద్వారా మొబిలైజేషన్ జరిగింది. వీళ్ళకి హమీ నేపాల్ అనే ఒక ఎన్‌జీఓ కూడా తోడ్పడింది. ఇలాగా 2 రోజుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అధ్యక్ష భవనాన్ని తగలబెట్టారు. హిల్టన్ హోటల్ అని ఒక హోటల్‌ని పెద్ద హోటల్‌ని తగలబెట్టారు. సో, అక్కడ ఫైనాన్స్ మినిస్టర్‌ని ఆహ్, కాళ్ళతో తన్ని ఎగిరి తన్ని తరిమి తరిమి కొట్టారు. తర్వాత మాజీ ప్రధానమంత్రి భార్యను సజీవ దహనం ఇంట్లో కట్టేసి ఇల్లు నిప్పు పెట్టారు. పార్లమెంట్ మీద అటాక్ చేశారు. దీనికి సంబంధించిన పోలీసులు మిలిటరీ కాల్పుల్లో 50 మందికి పైన చనిపోయారు. తర్వాత 7,000 మంది ఖైదీలు బయటికి వచ్చి పారిపోయారు. అందులో కొంతమంది మీద కాల్పులు జరిగితే కొంతమంది చనిపోయారు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు అందుతున్న అఫ్సియల్ లెక్కల ప్రకారం అయితే 50 మంది చనిపోయారు. అనఫ్సియల్‌గా 100, 150 మంది చనిపోయారని చెప్తున్నారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. సో, ఇప్పుడు ఓకే. ఇప్పుడు రిజైన్ చేశాడు ఆయన కేపీ శర్మ ఓలీ. మొత్తం గవర్నమెంట్ అంతా రిజైన్ చేసి కొంతమంది పారిపోయారు. ఇప్పుడు ఎవరు అసలు లీడర్ లేదు. ఎవరితో మాట్లాడాలి? అందుకని ప్రెసిడెంట్ రంగంలోకి దిగాడు. ప్రెసిడెంట్ రామచంద్ర పటేల్ ఆయన రంగంలోకి దిగి, అరే బాబు మీరు ఇంకా అల్లర్లు ఆపండి. ఎందుకంటే వీళ్ళు దోపిడీలు చేయడం కూడా మొదలుపెట్టారు. రిచ్ హౌసెస్‌లోకి షాపుల్లోకి వెళ్ళి దోచుకోవడం మొదలుపెట్టారు. దాదాపు ఇప్పుడు కొన్ని బిలియన్ డాలర్ల $300-500 బిలియన్ డాలర్ల ఆహ్, ఆర్థిక నష్టం కూడా వచ్చింది. ఎందుకంటే అనేక వాటికి నిప్పు పెట్టడం వల్ల వేలాది మంది రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు పోయినాయి. సో, ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. మీరు ఇలా చేస్తే మీరు చర్చలకు రండి. మీ డిమాండ్స్ ఏంటి? దీన్ని ఎలా చేద్దాం అని ఆయన పిలిపించారు. సో, వీళ్ళెవరు ఒక లీడర్‌లెస్ కదా ఇది. దాంతో వీళ్ళు మళ్ళీ డిస్కార్డ్ అనే గేమింగ్ యాప్‌లోనే ఒక 4, 5 గంటల పాటు మొత్తం స్టూడెంట్స్ ఒక 4, 5 వేల మంది స్టూడెంట్స్ డిస్కస్ చేశారు దాంట్లో. ఆ గ్రూప్స్‌లో. డిస్కస్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఎవరు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉండాలనేది ఓటింగ్ పెట్టారు. ఆ ఓటింగ్‌లో 50% ఈ సుశీల కర్కికి ఓటేశారు. సో, దాంతో వీళ్ళు ప్రెసిడెంట్‌కి చెప్పారు. మా మా ఎన్నిక అయిపోయింది. ఈమెను మేము తాత్కాలిక ప్రధానమంత్రిగా పెట్టబోతున్నాం అని చెప్పి, దాంతో నిన్న సుశీల కర్కే దగ్గర ప్రమాణ స్వీకారం చేయించాడు ప్రెసిడెంట్. ఇప్పుడు ఆమె ఈరోజు రేపట్లో మిగతా మంత్రివర్గం తాత్కాలిక టెంపరరీ క్యాబినెట్‌ని ఫామ్ చేసుకోవాలి. అది కూడా విద్యార్థి ప్రతినిధులతో కొంతమందితో మాట్లాడి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పెట్టాలి. అంటే పాత గవర్నమెంట్‌లో ఎవరిని లేకుండా చూసుకోవాలి. కొత్తగా ఒక ఫామ్ చేయాలి. దాని తర్వాత ముందుగా ఆమె ముందున్న ప్రధాన సమస్య ఏందంటే లా అండ్ ఆర్డర్‌ని సెట్ చేయాలి. ఆల్రెడీ ఏందంటే ఈ విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయిపోయి దోపిడీలు, హత్యలు, మానభంగాలు ఇలాగా చేస్తున్నారు. సో, దాన్ని కంట్రోల్ చేయాలి.
రెండోది ఆస్తి నష్టం దీనంతా ఒక కొలిక్కి తీసుకురావాలి. మూడోది ఎన్నికలకు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఎందుకంటే ఎన్నికలు లేకుండా ఈ టెంపరరీ గవర్నమెంట్ పరిపాలించేది కష్టం. దానికి ప్రిపేర్ అవ్వాలి. అట్లాగే ఈ ఖైదీలు వీళ్ళు పారిపోయారు కాబట్టి వాళ్ళందరినీ ఇది చేయాలి. సో ఈ టఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ జరుగుతుంది. ఈ సుశీల కర్కి ఎవరో కాదు, ఇండియన్ స్టూడెంటే. ఆమెది ఇండియాకి దగ్గరగా ఉండే విలేజ్ కూడా, ఊరు కూడా. ఆమె మోడీ ఫ్యాన్ అని కూడా అనేక సార్లు చెప్పుకునింది అని చెప్తున్నారు. ఈమె ఎన్నికను మన విదేశాంగ శాఖ మంత్రి కూడా శాఖ నుంచి కూడా ఒక వాళ్ళకి అభినందనలు, ఆయన సుశీలకి అభినందనలు తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పీసు, స్టెబిలిటీ, ప్రాస్పరిటీ ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఫిలో డెమోక్రటిక్ కంట్రీలు ఉండాలని మేము కోరుకుంటున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న చర్చ జరుగుతుంది. ఆమెకు 73 ఏళ్ళు. 1950 జూన్ 7న ఆమె పుట్టింది. వాళ్ళది వచ్చి శంకర్పూర్ అని బిరత్ నగర్ అంటారు. ఈ బిరత్ నగర్ వచ్చి దాదాపు 25 మైళ్ళ